భారత రాజకీయాలలో నయా ట్రెండ్ నడుస్తోందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమనే చెప్పాలి. ఇప్పుడు జైలుకు వెళ్ళొచ్చిన నేతలు సీఎంలు అవుతున్నారు. గతంలో కూడా కొందరు అయినప్పటికీ ఇప్పుడు ఇది ట్రెండ్గా మారుతోందట. అంటే జైలుకు వెళ్ళొచ్చిన నేతలపై సానుభూతి పవనాలు వీస్తున్నాయా? అందుకే కేటీఆర్ అరెస్టుకు కూడా సిద్ధపడుతున్నారా? ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ మరి సీఎం అవుతారా? దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. పూర్వకాలంలో జైలుకు వెళ్ళొచ్చిన వారిని అదోలా చూసేవారు చుట్టుపక్కల వారు. నేరం చేసినా చేయకపోయినా వాళ్లను తక్కువ భావంతో చూసేవారు. క్రమేణా అలాంటి వాళ్లకు సమాజంలో విలువ పెరగడం మొదలైంది. పెద్ద మనుషులుగా మారి రాజకీయాల్లోనూ ప్రవేశించారు. ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన ఉదంతాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం పార్టీ అధినేతలు జైలుకు వెళ్లడం, జైలు నుంచి వచ్చిన తర్వాత సీఎంలు అవ్వడం ఇప్పుడు నయా ట్రెండ్గా మారింది. సీఎంగా చేసిన తర్వాత జైలుకు వెళ్ళొచ్చి తిరిగి మళ్లీ సీఎం అయిన సందర్భాలు ఉన్నాయి. భారత రాజకీయాల్లో ఇవి ఎప్పటినుంచో జరుగుతున్నప్పటికీ ఇటీవల ఆ తరహా సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి అతీతం కాదు. మన దగ్గర కూడా జైలుకు వెళ్ళొచ్చిన వాళ్ళు సీఎంలు అవుతున్నారు. ఒకప్పుడు జైలుకు వెళితే ఇక అంతా అయిపోయినట్లు భావించేవారు. ఇప్పుడు జైలుకు వెళ్లి వస్తే సానుభూతి పెరుగుతోంది. దీంతో రాజకీయ నాయకులు జైలుకు వెళ్లడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తప్పు చేశారా చెయ్యలేదా అనే అంశాలు పక్కన పెడితే జైలుకు వెళ్ళొస్తే మహర్దశ పడుతుందనే నానుడి పడిపోయింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైసీపీ అధినేత జగన్ను అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో పెట్టింది. తాను ఏ తప్పు చేయలేదని, కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా పార్టీ స్థాపించడంతో తనపై కక్ష కట్టి జైల్లో పెట్టారని ఆరోపించారు. దాదాపు 16 నెలలు జైల్లో గడిపారు జగన్. జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చిన జగన్ 2014 ఎన్నికల్లో విజయం సాధించి సీఎం కాకపోయినా 2019 ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి సీఎం పీఠం అధిరోహించారు. 2014లో సైతం జగన్ పై సానుభూతి బాగానే వచ్చింది. ఆ సానుభూతి పవనాలు కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో సహా పెకిలించాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా జగన్ వైపు మళ్లింది. అదే క్రమంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 50 రోజులకు పైగా చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో గడిపారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబును జైలుకు పంపడంపై ప్రజల్లో సానుభూతి పెరిగింది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో కలవడంతో వైసీపీ ఘోర ఓటమి పాలైంది. మళ్లీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. జైలుకు వెళ్లడంతో పాటు ఇద్దరికీ పాదయాత్రలు చేసిన అనుభవం కూడా ఉంది. మరోవైపు తెలంగాణలో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపింది. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో అరెస్టై చెంచల్గూడ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తర్వాత తెలంగాణలో జరిగిన రాజకీయ పరిణామాల క్రమంలో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. ఈ నేపథ్యంలో 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఒంటి చేత్తో పార్టీని నడిపి విజయం సాధించారు. తెలంగాణకు మొదటి కాంగ్రెస్ సీఎం అయ్యారు. దీంతో జైలుకు వెళ్లొచ్చి సీఎం అయిన వార్తల్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో మరో నేత జైలుకు వెళ్లడానికి సిద్ధం అని ప్రకటించడంతో జైలు సెంటిమెంట్ను నేతలు బాగా నమ్ముతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ పై కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయనే వార్తలు రావడంతో దీనిపై స్పందించిన కేటీఆర్ తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. జైలు సెంటిమెంట్ తనకి కలిసొస్తుందని కేటీఆర్ భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేయబోతున్న హేమంత్ సోరెన్ కూడా ఇటీవల జైలుకు వెళ్లొచ్చిన నేతే. సీఎంగా ఉండగానే హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలుకు వెళ్లే ముందు
సీఎం పదవికి రాజీనామా చేశారు. తమ పార్టీ నుంచి వేరొకరిని సీఎంగా నియమించారు. బెయిల్పై వచ్చిన హేమంత్ సోరెన్ మళ్లీ సీఎంగా నియమితులయ్యారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి విజయం సాధించారు. మరోసారి జార్ఖండ్కు సీఎం కాబోతున్నారు హేమంత్ సోరెన్. దీంతో హేమంత్ సోరెన్ కూడా జైలుకు వెళ్లొచ్చి సీఎం అయిన వారి జాబితాలో చేరినట్లయిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీ సీఎంగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇటీవల జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చారు. సీఎంగా ఉండగానే లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే శాసనసభ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి ఢిల్లీ సీఎం అవుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది. జైలు సెంటిమెంట్ కేజ్రీవాల్కు కూడా వర్తిస్తే తప్పకుండా మళ్లీ సీఎం అవుతారని విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా భారత రాజకీయాల్లో జైలు సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుందనే నానుడి పడిపోయిందని తెలుస్తోంది. చూడాలి మరి ముందు ముందు ఇంకా ఎంతమంది జైలుకు వెళ్లిన వారు సీఎంలుగా మారతారో.